మనుషుల చేత బాధింపబడుతున్నావేమో, మనుషులు నీతో ఆటలాడుకుంటున్నారేమో, నీ ఆస్తి లాక్కొని లేదా నీ భూమిని లాక్కొని వివిధ రకాలుగా నీ మీద అన్యాయంగా నీ మీద ప్రతీకారం తీసుకుంటున్నారేమో. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? నువ్వు ఒక్కడివే అనుకుంటున్నారు, నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నారు. కానీ నీకు న్యాయము తీర్చే దేవుడు ఒక్కడున్నాడని వారికి తెలియదు. ఆయన న్యాయాధిపతి. ఆయన ఎవ్వరు లేరు అనుకోవచ్చు. వారు నీ తరపున న్యాయం తీరుస్తాడు. ఓనేరే ఉస్కే పీచే. మోసం చేస్తే ఎవ్వడు అడుగుతాడు రా? వెనక ముందు లేనోడు, వెనక ముందు లేనిది ఏమైనా చెయ్యొచ్చు అని వాళ్ళు అనుకుంటే ఈరోజు అర్థం చేసుకో, నీ పక్షపున దేవుడు న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. అన్ని మోసాలు చేసి నిన్ను పక్కకు పెట్టవచ్చు, ఏం భయపడకు, దేవుడు న్యాయం తీరుస్తాడు. అదే మాట అంటున్నాడు భక్తుడైన దావీదు, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయం తీరుస్తాడండి. న్యాయం తీరుస్తాడు. ఆయనను ఆశ్రయించినను. బైబిల్ గ్రంథంలో యేసయ్య చెప్తాడు ఒక ఉపమానం. ఒక న్యాయాధిపతి ఉన్నాడు, వాడు అన్యాయాధిపతి. కానీ మాటి మాటికి వెళితే న్యాయం తీర్చాడు. అన్యాయాధిపతి అయినటువంటి ఆ న్యాయాధిపతి అన్న మాట వినుడి, వాడే తీర్పు తీరిస్తే నేను న్యాయం తీర్చనా? ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా.